హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. ఉదయకాల సమయంలో ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనలో 31వ కీర్తనలో 19వ వచనాన్ని చదువుకొని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. కీర్తనలో 31:19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నరులు ఎదుట మనుషులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చూడండి, చాలామంది మరి మనుషుల మధ్యలో ఉంటున్నాం కదా, మనం అధికారుల మధ్యలో ఉంటున్నాం కదా, మనం పోరాడేది, మనం జీవించేది సమాజంలో, మనం పోరాడేది పత్రికలో పౌలు గారు రాస్తూ ఉన్నారు, మనం పోరాడేది మనుషులతో కాదు, అంధకార సంబంధము దురాత్మ సమూహంతో మనం ఏం చేస్తున్నాం, పోరాడుతున్నాం చెప్తున్నాం. చిన్నగా మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మనుషుల మధ్యలో దేవుడు కనపడ్డా కదా. మనుషులు సమాజం, మనిషి సంఘజీవి, సమాజ జీవి అంటే మనిషికి మనిషితోనే అవసరం ఉంటుంది. మనిషితోనే అవసరం ఉంటుంది. మనిషి ఏం చేయాలన్నప్పుడు ప్రతి అవసరం కూడా మనిషి ద్వారానే తీరాలి. ఇటువంటి సందర్భంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, అలాంటి మనుషులు ఎదుట, అలాంటి సమాజం ఎదుట, అలాంటి సంఘం ఎదుట ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారి కొరకంట ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంట. స్తోత్రం కలుగు. హల్లెలూయా. అందుకే కీర్తనాకారుడు అంటాడు, మనుషులు నమ్ముకుంటూ కంటే యెహోవాను నమ్ముకుంట మేలు, రాజులను నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పేసి అన్ని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. నిజంగా ఈ వాక్యం ఎంతైనా నమ్మదగినది. మరి ఎవరైతే మనుషులు ఎదుట దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారి కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. స్తోత్రం కలుగాక. దేవుని యొక్క వాక్యం విలాప వాక్యాలు 3వ అధ్యాయం 25వ వచనం రాయబడుతుంది తెలుసా. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకవారి ఎడల ఆయన దయ చూపాడు. నిజంగా తన దగ్గరికి ఎవరైతే వస్తారో, దేవుడి దగ్గరికి వచ్చిన వారి పైన దయ చూపించడానికి ఆయన దగ్గర విస్తారమైనటువంటి దయ ఉంది ప్రియులారా. అలాగే తను ఎవరైతే వెతుకుతారో తన వెదకవారి ఎడల ఆయన దయ చూపువాడంట. తను ఆశ్రయించే వారి ఎడల దయ చూపువాడు ఆయన, తనకు వెదకవారి ఎడల కూడా ఆయన దయ చూపువాడు. నిజంగా ఈ లోకంలో ఒక అధికారి దగ్గరికి వెళితే, ఒక మంత్రి దగ్గరికి వెళితే, లేదా ఒక రాజుగారి దగ్గరికి వెళితే వారు మనపై జాలి చూపించి మనకు చేసే చిన్న చిన్న సహాయాలకి ఎంతో మనం ఉబ్బిపోతాం కదా. అలాంటిది భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడే మనపై జాలి చూపితే, మనపై దయ చూపితే అది ఎంతో గొప్ప మేలు కదా. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఖచ్చితంగా ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆశ్రయించే వారిగా మనం ఉంటే ఎంతైనా మంచిదని ప్రభు పేట ఈ వాక్యాన్ని చూస్తూ వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తా ఉన్నా ప్రియులారా, మనం ఆశ్రయించవలసింది మనుషులను కాదు, మనం ఆశ్రయించవలసింది దేవుణ్ణి. ఎందుకంటే ఆయన భూమి మీద అధికారం కలిగినవాడు, పరలోకమందున అధికారం కలిగినవాడు. అందుకే ఆయనకు ఉన్న పేరు ఏంటంటే ఆయనకు సర్వాధికారి, సర్వం పైన అధికారం కలిగినవాడు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలుగాక. మరొక మాట చూసినట్లయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఏమో తెలుసా. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యంకు వారసులుగా ఉంటకు దేవుడు ఏర్పరచుకొనలేదా. హల్లెలూయా. నిజంగా ఈ లోకంలో ఎవరైతే లోక విషయంలో దరిద్రులై ఉన్నారో, మనం నిజంగా దరిద్రులం కదా. ఈ లోకంలో ఏముంది మనకి? ఏమైనా ఆస్తి ఉందా? ఏమైనా గౌరవం ఉందా? ఏమైనా మర్యాద ఉందా? అధికారం ఉందా? ఏముందని మనకి? ఏమీ లేదు మనకి. మన ఆస్తి, మన ధైర్యం, మన సంపద అంతా కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే కదా. అందుకే ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసంలో భాగ్యవంతులుగా, విశ్వాసంలో దేవునిపై ఆధారపడేలా చేసింది దేవుడే కదా. విశ్వాసమందు భాగ్యవంతులుగా, అలాగే తనను ప్రేమించే వారికి, దేవుడిని ఎవరైతే ప్రేమిస్తారో వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యంలో వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా. మనల్ని దేవుడు ఏర్పరచుకోలేదు. ఏం కావాలి మనకి ఈ లోకంలో? నరులు ఎదుట ఆయన ఆశ్రయించినందుకు, ప్రజలు ఎదుట ఆయన నమ్ముకున్నందుకు, ప్రజలు ఎదుట ఆయనకు నమస్కారం చేసేందుకు, సమాజం ఎదుట, సంఘం ఎదుట, లోకం ఎదుట ఆయన ఆశ్రయించిన దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసు ప్రియులారా. విశ్వాసంలో భాగ్యవంతులుగా చేశాడు. అది లోకంలో ఉన్నవారికి, మనుషులని అధికారులను ఆశ్రయించే వారికి అది లేదు, మనకుంది. అలాగే రెండవ మాట ఏంటంటే దేవుని రాజ్యానికి ఆయన వాగ్దానం చేసిన దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే నరుల ఎదుట మనం ఆయన ఆశ్రయించాం కాబట్టి. నరుల ఎదుట ఆశ్రయించిన వారికి, దేవుడిని ఆశ్రయించిన వారికి, దేవుడిని ఒప్పుకొని వారికి దేవుడి రాజ్యంలో పాల్పంపులు లేవు, దేవుని రాజ్యంలో స్థానం లేదు అని చెప్పేసి
దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ స్తోత్రం కలుగుగాక. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూసుకుంటే పిల్లరా, దేవుని యొక్క వాక్యం ఇలా ఉంది. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. దేవుని ఆశ్రయించేవారండి దేవుడు మన హృదయాల్లో సమాధానాన్ని స్థిరపరుస్తాడంట. ఈరోజు చూడండి, ఎంతమంది నిజంగా సంతోషంగా ఉంటున్నారు, ఎంతమంది సమాధానంగా ఉంటున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు, లేదంటే ఆ నిద్రలో కాసేపు మనం అన్నీ మర్చిపోయి పడుకుని గాఢ నిద్రపోయినప్పుడు అప్పుడు సంతోషంగా ఉంటాం, మనకి బాధ తెలియకపోవడమే. కానీ పిల్లలు ఉదయం లేచిన కానీ చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, ఎన్ని సమస్యలు అండి, ఎన్ని ఆలోచనలు, ఎన్ని తలంపులు. ఎక్కడ మనం సమాధానంగా ఉంటున్నాం, ఎక్కడ మనం సంతోషంగా ఉంటున్నాం, ఏ పరిస్థితుల మధ్య మనం సంతోషంగా మన జీవితాన్ని గడుపుతున్నాం. ఒకసారి మనం నిజంగా వాస్తవాన్ని కనుక పరిశీలన చేసుకున్నట్లయితే పిల్లల ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఒక విషయంలో, పిల్లల విషయంలోనూ, ఉద్యోగం విషయంలోనూ, పని విషయంలోనూ, ఆర్థిక సంబంధ విషయాల్లోనూ, శరీర సంబంధ విషయాల్లోనూ, సేవా సంబంధ విషయాల్లోనూ మనం సమాధానాన్ని కోల్పోతున్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యెషయా గ్రంథంలో, దేవుడు మనకు సమాధానాన్ని స్థిరపరచువాడుగా ఉంటున్నాడు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ఉంటున్న ప్రియులారా, మన జీవితాల్లో దేవుడు తన సమాధానాన్ని స్థిరపరచును కాక. నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మన పక్షం నుండి మన ప్రయత్నాలని, మన పనులని ఆయన సఫలపరిచేవాడు, మన కోరికలు ఆయన తీర్చేవాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనుషుల ఎదుట దేవుడిని ఎవరైతే అంగీకరించరో వారిని పరలోకమున దూతల ఎదుట కూడా దేవుడు అంగీకరించను అంటున్నాడు. నిజమే. ఈ రోజుతో జీవితం పోయేది కాదు పిల్లలు, ఒక రోజుతో పోయేది కాదు, ఒక మాటలో పోయేది కాదు, ఒక సంవత్సరంలో పోయేది కాదు, ఒక 100 సంవత్సరాల్లో జీవితం పోయేది కాదు. అసలు మన జీవితం అంతా ఈ లోకంలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఉంది. ఈ లోకంలో మనం పరదేశులంగా వచ్చాం. ఈ లోకంలోకి మనం మరి కొద్ది కాలం ఉండడానికి గుడార జీవితానికి వచ్చాం. ఒకరోజు మనం ప్రభు దగ్గరికి పోవాల్సిందే. ప్రభు దగ్గరికి పోయేటప్పుడు ఆయన మనల్ని అంగీకరించాలి కదా, ఆయన మనల్ని ఒప్పుకోవాలి కదా. ఆయన మనల్ని అక్కడ ఒప్పుకోవాలంటే ముందు మనమే ఇక్కడ ఆయన్ని ఒప్పుకోవాలి. స్తోత్రం కలుగు. తనని ఎందరైతే మనుషులు ఎదురు అంగీకరిస్తారో వారిని దేవుడు అంట దూతలు ఎదురు అంగీకరిస్తాడంట, ఒప్పుకుంటాడంట. స్తోత్రం కలుగునాక. కాబట్టి ఉదయకాల సమయంలో చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, మందిరానికి రావాలంటే, సేవకుడి దగ్గర రావాలంటే, సేవకుడికి ఏదన్నా ప్రార్థన విషయం చెప్పాలంటే మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పడానికి, లేదా ప్రజలందరూ ఎదుట సంఘంలో కూడా మరి మాకు ఈ అవసరం ఉంది ప్రార్థన చేయండి చెప్పడానికి చాలా సిగ్గుపడుతూ ఉంటారు. ఏముందని గొప్పతనం మనం సిగ్గుపడటానికి? సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం చెప్పుకోవాలి. యేసుప్రభు అడుగుతున్నాడు, నీకేం కావాలని. యేసుప్రభు అడుగుతున్నాడు, మీకేం కావాలి చెప్పండి, నేనేం చేయకూరుతున్నాను ఆయన అడుగుతున్నాడు. ప్రభువా నాకు ఇది కావాలి ప్రభువా అని ఆయన ఆశ్రయిస్తే మనకు పోయింది అని ఉందా? మనకు పోయేది ఏమీ లేదు. ఆయన సమస్తం ధారాళంగా దయచేవాడు. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధ ప్రేమ తన కృపగల దేవానికి స్తోత్రాలు ప్రభువా. నరులు ఎదుట నేను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు దాచించిన మేలు ఎంతో గొప్పదని నీ వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలామంది ప్రభువా అయా సర్వ లోకానికి దేవుడైన నీ ఎదుట మిమ్మల్ని అంగీకరించడానికి సిగ్గుపడుతున్నారు ప్రభువా. అటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నా తండ్రి. నాయనా మరి సిగ్గుపడకుండా మీ ఎద్దుకు వచ్చి సమస్తం కూడా ఆశించటకు అడుగుటకు మీరు అధికారం ఇచ్చారు ప్రభువా. అధికారాన్ని ఉపయోగించుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా మేమందరం మీ వద్దకు వచ్చి నరులు ఆశించడానికి సహాయం తెచ్చండి, కృప చూపండి. ఈ వాక్యం వెంటనే బిడ్డల్లో ఎవరైతే నిజముగా ప్రభువా నీ ఎదుట అయా నరులు ఎదురు మిమ్మల్ని ఆశ్రయిస్తారో వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి, వారిని సమాధానపరచండి, వారి సమాధానాన్ని వారి జీవితాలు స్థిరపరచండి, వారి ఆశీర్వాదాన్ని వారి జీవితాలు స్థిరపరచండి. కృపతో నింపి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.